ఒకప్పుడు ఆ నియోజకవర్గంపై వాళ్లదే పట్టు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ వైభవాన్ని కోల్పోయారు. చాలా కాలం తర్వాత మళ్ళీ అక్కడే మెరిశారు. అయితే ఆ మెరుపులు 5 ఏళ్లు మాత్రమే నిలిచాయి. మళ్ళీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఇందుకు వాళ్ళు వ్యవహరించిన తీరు కూడా ఒక కారణం. మళ్ళీ అక్కడ గెలుస్తారా? ఆధిపత్యాన్ని నిలుపుకోగలరా? ఆలగడ్డ పేరు చెప్పగానే బాగా గుర్తొచ్చేది 2 కుటుంబాలు. ఒకటి భూమా, 2 గంగుల. వీరే అక్కడ తిరుగులేని రాజకీయం చేశాయి. రాజకీయ వర్గాలుగా దశాబ్ద కాలం వీరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. కాంగ్రెస్ తో గంగుల కుటుంబం, టీడీపీతో భూమా కుటుంబం ప్రయాణాలను మొదలుపెట్టాయి. గంగుల ప్రతాప్ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి సోదరులు దివంగత నేత భూమా నాగిరెడ్డితో రాజకీయంగా తలపట్టారు. ఆలగడ్డకు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. ఇక్కడ కమ్మని పలకరింపులు ఉంటాయి. రక్తాన్ని మరిగించే ప్రతీకారాలు ఉంటాయి. ఇరు వర్గాల ఫ్యాక్షన్ రాజకీయాలకు చాలా మంది బలైపోయారు.